హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్ అండ్ షార్ట్స్. సో మీకు ఈ వీడియోలో నేను జిలేబీ ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్ లోనే ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను జిలేబీ చేయలేదు, ఇదే మొదటిసారి. సో ఎలా వచ్చింది ఏంటనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ముందైతే ప్రాసెస్ చూద్దాము. ముందుగా మైదా పిండి ఒక 2 కప్పులు తీసుకోండి, మీకు ఏ కప్ ఉంటుంది. తర్వాత దాంట్లో ఒక కార్న్ ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోండి అనమాట, పెరుగు. అండ్ తర్వాత కలర్, ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ కూడా కొద్దిగంత వేసుకోవాలి. నేను బెల్లం జిలేబీ చేస్తున్నా, సో మీకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు. షుగర్ తో చేసే వాళ్ళైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. అండ్ ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఒకవేళ గరిటెతోటి మీకు రాకపోతే చేతితోటి మంచిగా కలుపుకోండి పిసికి. మరి ఆ తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక 20 to 30 minutes. అండ్ తర్వాత మనము 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాం కదా, అలాగే 2 కప్స్ బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు జిలేబీలు మునగాలి కాబట్టి దాంట్లో డిప్ చేస్తే డిప్ అయిపోవాలి పూర్తిగా. 2 కప్స్ బెల్లానికి 1 కప్ వాటర్ యాడ్ చేసి సిరప్ లా చేసుకోవాలి. నాకు చిన్నగా అవ్వడం వల్ల కడాయి డిప్ చేయడానికి కష్టమైంది, ఎందుకంటే నాకు జిలేబీలు పెద్దగా రావడం వల్ల అందులో డిప్ చేయడానికి సెట్ అవ్వలేదు. నాకు సిరప్ వేస్ట్ కాకుండా అదే గరిటెతోటి అలా జిలేబీల మీద పోస్తుంటే దానికి కూడా అబ్జర్వ్ చేసుకుంది అనమాట. గోరువెచ్చగానే ఉండనివ్వాలి పాకాన్ని, అదే పాకం అంటే సిరప్ ని. ఇంకా బెల్లం అంతా కరిగినాక కొద్దిగా లైట్ తీగ పాకం లాగా వచ్చినప్పుడు మనము ఇంకా నిమ్మకాయ పిండుకుంటే అదనేది బెల్లం అనేది చిక్కబడకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మన పిండి కలుపుకుని పెట్టుకున్నాం కదా, దాంట్లో కొద్దిగంత వంట సోడా వేసి దాని మీద కొద్దిగంత నిమ్మకాయ పిండితే ఆ బబుల్స్ లాగా వచ్చాయి కదా, అదంతా కూడా పిండిలోకి వెళ్ళి మంచిగా గుల్లలుగా వస్తాయి అనమాట జిలేబీ. అయితే నేను దీనికి ప్యాకెట్ వచ్చేసి సాస్ బాటిల్ ఉన్నా తీసుకోవచ్చు వేయడానికి, లేదంటే ఇలాంటి ఏదైనా ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా ఉన్నా పెద్దది వేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో నేను ఇక్కడ వేసుకున్నప్పుడు కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ లో రాలేదు, అండ్ తర్వాత కూడా కొంచెం పెద్దగా వచ్చాయి. ఎందుకు ఏ మిస్టేక్ చేశాను అని అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నగా వేసుకుంటేనే మంచిగా వస్తాయి. ఇవి నాకు పెద్దగా వచ్చేసాయి, ఎందుకంటే బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా అయిందన్నమాట. కొంచెం థిక్గా ఉంటే చాలా బాగా వచ్చేవి. ఇప్పటికి కూడా నాకు జిలేబీ షేప్ వచ్చింది, చాలా బాగా వచ్చాయి. కానీ నాకు ఒక షేప్ ఒకటి పోయింది. ఫస్ట్ టైం అయినా సరే ఒక 70% అయితే వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో నాలాగా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఏం మిస్టేక్స్ చేయొద్దో తెలిసిపోతుంది. బికాస్ పిండిని కొంచెం వాటర్ వేసుకుంటేనే కలుపుకోవాలన్నమాట. అలా అయితే కొంచెం థిక్గా ఉంటుంది, సో ఈజీగా వస్తాయి. అండ్ చూసారు కదా, ఇక్కడ జిలేబీ షేప్ అయితే వచ్చింది, కాకపోతే చాలా పెద్దగా వచ్చాయి. లాస్ట్కి నాకు మంచి షేప్ అనేది వచ్చిందనమాట. తర్వాత మీరు యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూసినట్టే ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద, హై కాదు లో కాదు, మంచి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చేసుకున్న తర్వాత మనం ఇవి తీసి బెల్లం సిరప్ ఉంది కదా, దాంట్లో వేసి డిప్ చేసుకొని 5 to 10 seconds అనమాట అలా ఉంచుకుంటే బెల్లం సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది జిలేబీ. నేను చేసిన మిస్టేక్ అల్లా ఒకటి, అది పిండి కొద్దిగా లూజ్ అవ్వడం వల్ల, అంతకుమించి ఏం లేదు. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా అచ్చం జిలేబీ లాగే ఉంది. సో నేనైతే చేసింది ఇలా ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ ఫీలింగ్ అయితే ఇలా ఉంటదన్నమాట. చూడండి ఎలా ఉందో. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అంటే మనకి పెద్ద వంటలు రావు కదా, ఏదో పెద్ద షెఫ్ లా ఫీల్ అవుతానని. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. చూసారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ జిలేబీలు మాత్రం మస్తు వచ్చినాయి. థ్యాంక్ యూ, బాయ్.